మరొక అంశాన్ని గురించి మనం ఆలోచిద్దాం. క్రైస్తవ సంఘాలలో చెప్పాలంటే ప్రతి సంఘాలలో ఉన్న ఒక పెద్ద సమస్య, మన సంఘములో కూడా ఉన్న ఒక పెద్ద సమస్య, ఒక లోటు అనేది, ఆ సమస్యను గురించి ఈరోజు మనము ధ్యానించబోతున్నాం, ఆలోచించబోతున్నాం. ఈ క్రైస్తవ సమాజంలో మనము దైవ సేవకులతో కలిసి మాట్లాడినప్పుడు, విశ్వాసులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు సహజంగా మన సంభాషణలో కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు వస్తాయి. నేను కూడా అడుగుతుంటా, నన్ను కూడా చాలామంది దైవ సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు అనబడేవారు అడుగుతూ ఉంటారు. ఏంటి ఆ ప్రశ్నలు, సమాధానాలు అంటే, సార్ మీ సంఘంలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, మీ చర్చి కాంగ్రిగేషన్ ఎంతమంది అని అడుగుతారు. నేను కూడా అడుగుతా, నాకు కూడా ఒక ఉబలాటం తెలుసుకోవాలి అని. చాలామంది కూడా ఒక ఉంటుంది, ఒక ఎంతోజియాజం. ఎంతమంది మీ సంఘంలో ఉన్నారు విశ్వాసులు? సో ఒక 70 మంది లేదా 80 మందో 100 మందో అని చెప్తారు అందరు. వెంటనే ఇంకొక ప్రశ్న ఏంటంటే, సార్ ఆదివారం ఆరాధనకు ఎంతమంది వస్తారు అనే ప్రశ్న. అదేంటది? మీ సంఘస్థులు, విశ్వాసులు 80 మంది 90 మంది అని చెప్పినప్పుడు మళ్ళీ రెండవ ప్రశ్న, ఆదివారం ఆరాధనకు ఎంతమంది వస్తారు అనేటువంటి ప్రశ్న. అంటే ఏదో ఉంది అక్కడ. అప్పుడు మళ్ళీ చెప్పే సమాధానం ఏంటంటే, సార్ ఒక 80 మంది విశ్వాసులు ఉన్నారు, కానీ ఆదివారం ఆరాధనకు వచ్చేది ఒక 60 మంది లేదా 50 మంది లోపు వస్తారు. మరి మిగిలిన వారు ఏమయ్యారు? మిగిలిన వారు ఎందుకు రావట్లేదు? మిగిలిన వారు రాకపోవడానికి కారణాలు ఏంటి అంటే, వాటికి కారణాలు లేక పోలేదు. పోనీ కుటుంబ ప్రార్థనలకు ఎంతమంది వస్తారు అంటే ఒక 40-50 మంది వస్తారు. బైబిల్ తరగతికి ఎంతమంది వస్తారు అంటే ఒక 20 మంది లేదా 30 మందిలో. ఎందుకని సంఖ్యలలో తేడా? ప్రతి సంఘం యొక్క పరిస్థితి ఇదే. ఏ సంఘములో చూసినా పేరుకు మాకు 50 కుటుంబాలు ఉన్నాయి, మాకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, బాప్తిస్మం తీసుకున్న వారు 100 మంది ఉన్నారు, మరి ఆరాధనకు ఎంతమంది వస్తున్నారు, కుటుంబ ప్రార్థనలకు ఎంతమంది వస్తున్నారు, బైబిల్ తరగతికి ఎంతమంది వస్తున్నారు అని లెక్కలు వేసుకుంటే క్రమేణీ ఆ లెక్కలు గణాంకాలు తగ్గిపోతూ ఉన్నాయి. కారణం ఎందువల్ల? యావరేజ్గా ఎంతమంది వస్తారు అని చెప్పాలి. అంటే రక్షించబడిన వారందరూ, సంఘంలో చేర్చబడిన వారందరూ, సంఘస్థులుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారందరూ ఆదివారము ఆరాధనకు క్రమము తప్పకుండా రారా అంటే కొంతమంది రారు అనే సమాధానం. మరి బైబిల్ తరగతికి అందరూ రారు, కుటుంబ ప్రార్థనలకు అందరూ రారు. ఏంటి కారణం? ఎందుకు ఇలాంటి పరిస్థితి నేటి క్రైస్తవ సంఘాలలో ఏర్పడింది అని మనము ఆలోచించబోతున్నాం పిల్లలు. దీనికి కారణం ఏంటంటే, ఆదివారం యొక్క ఆరాధన గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోవడమే. ఆదివారం యొక్క ప్రాముఖ్యత, ఆరాధన యొక్క గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోవడమే కారణం. ఈ వారం వచ్చిన వారు వచ్చే వారం వస్తారు అన్న గ్యారంటీ లేదు. వచ్చేవారు ఈ వారము రాని పరిస్థితి. ఏమండి, ఎప్పుడు కూడా అందరూ వచ్చిన ఆదివారాలు ఏదో 1-2 సంవత్సరానికి 1-2 అందరూ వచ్చిన సందర్భం, అందరూ ఆరాధనకు వచ్చిన సందర్భం. ప్రియులారా, ఆదివారం వచ్చిందంటే
నేను అందరినీ ఆలోచిస్తూ ఉంటా, ఈరోజు వీళ్ళు వస్తారా, వీళ్ళు రారా, వీళ్ళు వస్తారా, వీళ్ళు రారా. ఈరోజు అశోక్ ఫ్యామిలీ రాలా, గోపి రాలా, ఏమండి ఇంకా కొంతమంది రాలేదు. నాకు ఆలోచన, ఎవరు వస్తారు, ఎవరు ఆబ్సెంట్ అయిపోతారు అని. ఇంకా చూడంగానే ఇక బాధ, రాలేదేందని. కారణాలు ఏమైనా కావచ్చు. ఇక అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేయాలి, ఏం బ్రదర్ ఈరోజు రాలేదు, ఏంటి కారణం? ఇదిగో పలాని కారణం సార్, ఓకే నో ప్రాబ్లం సార్, ఈసారి తప్పకుండా రండి అని ఇలా చేయడం అనేది ఆనవాయితీగా అలవాటుగా మారిపోయింది పిల్లలు. కాబట్టి ఎందుకు ఇలాంటి పరిస్థితి నేటి సంఘాలలో వచ్చింది? అసలు ఆదివారం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నీ దృష్టిలో ఆదివారం అంటే ఏంటో చెప్పండి, ఏమనుకుంటున్నారు ఆదివారాన్ని? ఆదివారం యొక్క విలువ ఏంటి చెప్పండి? అసలు వాట్ ఈజ్ సండే? ఆదివారం అంటే ఏమనుకుంటున్నాం మనం? ఆదివారం అంటే అది ఒక సెలవు దినం అనుకుంటున్నాం. ఆదివారం అంటే ఒక చికెను, మటను, చేపలు తెచ్చుకొని వండుకొని తిని నిద్రపోయే దినం అనుకుంటున్నాం. ఆదివారం అంటే ఆలస్యంగా నిద్ర లేచే దినం అనుకుంటున్నాం. ఆదివారం అంటే ఇంట్లో పనులన్నీ చేసుకునే దినం అనుకుంటున్నాం. ఆదివారం అంటే ఇల్లు కడుక్కొని శుభ్రం చేసుకునే దినం అని అనుకుంటున్నాం మనం. అది మన మనస్సులో ఆదివారం కొన్న విలువ. ఆదివారం అంటే చక్కగా మటనో చికెనో తెచ్చుకొని తిని గుర్రు పెట్టి నిద్రపోయి విశ్రాంతి తీసుకునే దినం అని అనుకుంటున్నాం మనం. ఆదివారము ఇట్స్ ఎ వీకెండ్ అనుకుంటున్నాం. ఆ వీకెండ్ రోజు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలి, గడపాలి. ఈ 6 రోజులు ఉద్యోగమో వ్యాపారమో పనికో వెళ్ళి అలసిపోయి ఆదివారమున విశ్రాంతి తీసుకుని ఆట విడుపు కోసం కాస్త రిలాక్స్ అయ్యే రోజు అనుకుంటున్నాం. అదే పొరపాటు. ఇంతవరకు మన మదిలో మనసుల్లో ఉన్న ఆలోచన ఆదివారం అంటే ఇదే. అందుకనే ఆదివారాన్ని నిర్లక్ష్య పెట్టి ఆరాధనకు రాలేకపోతున్నాం. ఒకవేళ వచ్చినా ఆలస్యంగా అటెండ్ అవుతున్నాం. ఏమంటే ఆదివారం వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికే కదా, స్తుతించడానికే కదా. మరి స్తుతించడానికి వచ్చినప్పుడు, ఆరాధించడానికి వచ్చినప్పుడు పాటలు పాడే సమయంలో నీవు మందిరములో లేకపోతే నీవు దేవుణ్ణి ఎలా ఆరాధించినట్టు, ఎలా స్తుతించినట్టు చెప్పండి మీరు? పాటలు పాడే కదా దేవుణ్ణి స్తుతించాలి, పాటలు పాడే కదా దేవుణ్ణి ఆరాధించాలి. పాట పాడాలి చక్కగా. స్టీఫెన్ పాట పాడాడు, నిజంగా నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి పాట పాడితే. కొన్ని పాటలు వింటూ ఉంటే నాకు తెలియకుండా నాకు కన్నీరు వస్తాయి. అంతగా ఇన్వాల్వ్ అవుతాను నేను. ఆ మీనింగ్ను మన మనసులో పెట్టుకున్నప్పుడు, ఆ మీనింగ్ను ఆలోచించినప్పుడు, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా ప్రేమ నిన్ను విడిచిపోదు. ఏంటండి ఆ మాట? ఆ మాటను ఆలోచించండి ఎలా ఉంటుందో. పర్వతాలు తొలగవచ్చు, మెట్టలైన తత్తరిల్లవచ్చు, నీ ఎడల నాకున్న నా ప్రేమ తొలగిపోదు అని పాడాడు భక్తుడు, రాశాడు అంత చక్కగా. చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, తల్లి అయినా మరచునేమో, తండ్రి అయినా మరచునేమో, నీవు నన్ను విడవవు, నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నా నిన్ను అని ఆ తండ్రి నీ గురించి నా గురించి చెప్తుంటే పిల్లరా మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఆ తండ్రి గురించి అర్థం కాలేదు. దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం అర్థం కాల. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాం. ఆరాధనకు అంటున్నాం, స్తుతించడానికి అంటున్నాం, దేవుని స్తుతించాల అంటున్నాం. పాటలు పాడకుండా ఏంటి నువ్వు ఆరాధించేది? పాటలు పాడకుండా ఏంటి నువ్వు స్తుతించేది? పాటలు కూడా అందరూ పాడట్లా, అందరూ పాడాలి పాటలు. పాటలు పాడడం ద్వారానే దేవుణ్ణి స్తుతిస్తాం అంటున్నారు కదా. పాట పాడుకుని దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం అంటే పాటలు పాడి కదా స్తుతిస్తున్నాం. ఇందాక చక్కగా పాటలు పాడాము మనం. ఆ పాటలు నా గొంతు బాగలేకపోయినా, నా గొంతు రాసిపోతున్నా, నేను పాటలు పాడుతాను అక్కడ కూర్చొని.
ఎందుకంటే దేవుణ్ణి స్తుతించాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి. నేను వచ్చి కూర్చొని పోవడం ఆరాధన కాదు. పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి, సహవాసం చెయ్యాలి, ప్రభు వల్ల తీసుకోవాలి, అపోస్తలుల బోధన వినాలి. అది ఆరాధన అంటే. మీ ఉద్దేశంలో ఆరాధన అంటే ఏంటో నాకు తెలియదు. బైబిల్ చెప్పిన ఆరాధన నేను మీకు తెలియజేస్తున్నా. ఆరాధన అంటే మీరేమనుకున్నారు? కొంచెం కూర్చొని ప్రార్థన చేసి దేవునికి స్తుతులు చెల్లిస్తే అది ఆరాధన కాదు. నీలో ఐకమత్యం ఏది? ఏకత్వం ఏది? అందరూ ఏక మనస్సుతో ఏకాత్మతో ఒక పాటను పాడి దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఒక ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో అందరూ ఏకీభవించి ఆమేన్ అన్నప్పుడు అది కదా ఆరాధన, అది కదా స్తుతి. పిల్లరా, ఆదివారం యొక్క అర్థం మారిపోయింది. అది ప్రభువు దినం. ఇంతవరకు మీరేమనుకున్నారో నాకు తెలియదు. అది ప్రభువు దినం. నీ దినము కాదది, మన దినం కాదది. చేపలో మాంసమా తెచ్చుకొని వండుకొని విశ్రాంతి తీసుకునే దినము కాదది. అఫ్కోర్స్ నువ్వు వారం రోజులు ఉద్యోగం చేసి ఉండవచ్చు, దట్ ఇస్ డజంట్ మ్యాటర్. అది దేవునికి అవసరం లేదు. ఆదివారం నాది అది. నా ఆదివారం, నా సమయాన్ని దొంగిలిస్తావా నీవు? నా సమయాన్ని దొంగిలిస్తావా? 7 రోజులు నీకు ఇచ్చాను. 7 రోజులు ఇచ్చా. 7 రోజుల్లో 6 రోజులు ఉద్యోగమా, వ్యాపారమా, పనియా, దేనైనా చేసుకో నీ కుటుంబ పోషణకు. దేవుడు ఏమండు? మొదటి దినం ఆదివారం నాది అది. ముందు నా దగ్గరకు రండి, నన్ను ఆరాధించండి, ఆ తర్వాత మీ పనులు చేసుకుని. అందుకే క్యాలెండర్లో ఆదివారం మొట్టమొదటిసారిగా ఉంటుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఈజ్ ఎ సండే, నాట్ మండే. మండే ఇస్ ద సెకండ్ డే, సండే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. మొదటి రోజే దేవుడి దగ్గరకు వచ్చి మన దశం భాగం ఇచ్చేయాల. సమయంలో దశం భాగం, 7 రోజుల్లో దశం భాగం ఒక్కరోజు దేవునికి ఇచ్చేయాలి. దేవుని సన్నిధిలో గడపాలి. అది పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా, ప్రభువుల ద్వారా, అపోస్తలుల బోధ వినుట ద్వారా దేవునికి ఆ రోజును ఇచ్చేయాలి. మనం ఇచ్చేయాలి. ఇవ్వకుంటే నీకు 6 రోజులు లేవు. 6 రోజులు లేవు. పిల్లరా, ఆరాధనకు రావడం అంటే పాటల దగ్గర నుంచి మనం ఉండాలి. ఆదివారం ప్రభు దినం. ఆయన దగ్గరకు వెళ్ళవలసిన దినం అది. ఆయనతో గడిపే దినం అది. ఆయనను ఆరాధించే దినం అది. ఆయనను స్తుతించే దినం, ప్రార్థించే దినం. దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకునే దినం. దేవుని యొక్క ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకునే దినం అది. క్రీస్తు నీ కోసం సిలువలో మరణించాడు కదా, తన రక్తాన్ని కాల్చాడు కదా, చేతులలో చీలలు కొట్టించుకున్నాడు కదా, కాళ్ళల్లో చీలలు కొట్టించుకున్నాడు కదా, తలను మొల్ల కిరీటం పెట్టించుకున్నాడు, అవమానాలు పొందాడు, గడ్డపు వెంట్రుకలు పీగించుకున్నాడు, పిడిగుర్తులు గుర్తించుకున్నాడు. నీ పాపముల కోసమే కదా ఆయన రక్తం కాచింది, నీ కోసమే కదా ఆయన మరణించింది. అలాంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకము చేసుకునే రోజు నీవు రాకపోతే, ఒకవేళ వచ్చిన పరధ్యానంగా ఉంటే, క్రీస్తు ప్రేమ నీకు అర్థం కాల. సంఘముగా, సమాజముగా కూడుకునే దినం ఇది. వారంలో ఒక్కరోజు మాత్రమే మనం ఇక్కడికి వస్తున్నాం ఆరాధించడానికి. ఒక్కరోజే. ఆ ఒక్కరోజు రాలేకపోతే ముఖ్యంగా ఆరాధించేవారు, బాప్తిసము తీసుకున్నవారు, ప్రభువులలో పాలు పంపులు పొందేవారు ఖచ్చితంగా ఆరాధనలో పాలు పంపులు పొందాలి. పిల్లరా, అలా పాలు పంపులు పొందకపోవడం ఎంత నష్టమో, ఎంత ప్రమాదమో మనకు అర్థం కావట్లేదు. ఆదివారం రాకపోవడం, ఆదివారం ఆబ్సెంట్ అవ్వడం లైట్గా తీసుకుంటున్నాం. ఈ వారం కాకపోతే ఇంకో వారం పోదాం. నో, చాలా నష్టపోయిన వాడవాతో. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి, అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొందరు మానుకుంటున్నారట. ఆదివారము ఆరాధనకు రాకుండా
పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక అప్పటి పరిస్థితుల్లో ఆయన రాశాడు, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అది రాశాడు. కొందరట ఆదివారము రొట్టె విరవడానికి రాకుండా మానుకుంటున్నారట్టుగా ఆయన అదే అంటున్నాడు, కొందరు మానుకున్నట్టుగా. కొందరు మానుకుంటున్నారు. ఎవరా కొందరు, ఎందుకు మానుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. కొందరు మానుకున్నట్టుగా, కొందరు మానేరట ఆ రోజుల్లోని. ఎవరు వారు, ఎందుకు మానేరు? ఎందుకు మానేరు అంటే ఆ రోజు రోమా ప్రభుత్వము కింద యూదులు, ఇజ్రాయేలీలు, క్రైస్తవులు అనబడిన వారు అక్కడ ఉన్నారు. రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. వారు క్రీస్తును బహిరంగంగా ఆరాధించడానికి వారికి స్వాతంత్రత లేదు. బహిరంగంగా దేవాలయాలలో, సమాజ మందిరాలలో కూడుకుని ప్రభు బలను విరవడానికి వారికి స్వాతంత్రము, అవకాశము లేదు. ఎందుకంటే మొదటి శతాబ్దంలోనే యాకోబును, అనగా యేసు ప్రభు యొక్క శిష్యుడైన యాకోబును ఖడ్గముతో నరికి చంపేశారు. అలాగే స్టెఫెను అనే భక్తుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశారు. ఇంకెక్కడుంది చెప్పండి వారికి స్వతంత్రత? ఆరాధించుకునే అవకాశం ఎక్కడుంది వారికి? లేదు. ఎంతో మందిని చెరసాల్లో వేశారు. అంతెందుకండి, ఈ హెబ్రీ రాసిన పత్రికను వ్రాసిన పౌలు గారే ఇంటింటా చొరబడి క్రైస్తవులను, స్త్రీలను లాగి చెరసాల్లో వేసి వారిని కొట్టి హింసించేవాడు ఈ పౌలే అప్పట్లోనే. అంటే క్రీస్తును ఆరాధించే స్వాతంత్రము ఆనాటి మొదటి శతాబ్దానికి లేదన్నమాట. అలాంటి పరిస్థితులలో పౌలు గారి పత్రిక రాస్తూ ఉన్నాడు. అందరూ మానుకున్నట్టుగా సమాజముగా కూడట మానుక, కొందరు మానుకున్నట్టుగా కొందరు మానుతున్నారు. ఆ ఎవరు ఆ కొందరు అంటే ఇదిగో రోమా ప్రభుత్వానికి భయపడిన వారు. రోమా ప్రభుత్వం వారిని హింసిస్తుందేమో, చెరసాలలో వేస్తుందేమో, యాకోబును చంపినట్టుగా చంపుతుందేమో, స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపినట్టుగా చంపుతారేమోనని భయపడి ఆరాధనకు వెళ్ళక ఆగిపోయిన వారు మీరు. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకుంటున్నారు. ఆ రోజు అందరూ కాదు సుమా, అందరూ కాదు. కొందరైతే ప్రాణాలకు తెగించి ఆరాధించడానికి వెళుతూ ఉన్నారు. ఎక్కడ? ఏదైనా ఒక ఇంట్లో కూడుకొని తండ్రిని ఆరాధించి ప్రభు బలాన్ని విరిచేవారు, లేదా కొండలలోనికి వెళ్ళి, గుహలోనికి వెళ్ళి, లోయల్లోనికి వెళ్ళి, నక్క బొరియలలోనికి వెళ్ళి, ఎక్కడ స్థలము దొరికితే, ఎక్కడ దాగుచోటు ఉంటే, ఎక్కడ మనుషులు ఎవరూ లేక రహస్యముగా ఉంటే, రోమా ప్రభుత్వ సైనికుల కంట పడకుండా ఎక్కడ వాడు వెళ్ళి అక్కడ సీక్రెట్గా, రహస్యముగా తండ్రిని ఆరాధించి ఆదివారము ప్రభు వల్లను విరిచేవారు. ఆనాటి పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితులలో కొందరు మానుకుంటున్నట్టుగా, కొందరు మానేరు ఆ టైంలో. ఏమని? అలాంటి పరిస్థితుల్లో ఆరాధన మానడం, రాకపోవడం ఒకవేళ యాక్సెప్టబుల్ ఏమో, పౌలు అంటున్నారు, వారు మానినట్టుగా మీరు మానకండి అంటున్నారు. కొందరు మానుకున్నట్టుగా మీరు మానకండి. సమాజముగా కూడుట, ఆదివారము ఆరాధనకు కూడుట, బేస్తువారం కుటుంబ ప్రార్థనలు వీలైనంత వరకు సమాజముగా, సహవాసముగా కూడుట మానొద్దు. కొందరు మానుతున్నారు. వారితో పెట్టుకోకండి, వారి గురించి ఆలోచించకండి, వారిని పట్టించుకోకండి. వారు రాకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. వారు భయపడుతున్నారు ప్రభుత్వానికి, ప్రాణభయముతో రాలేకపోతున్నారు. మీరైతే ప్రాణాలకు తెగి వస్తున్నారు, మీరు అలా చెయ్యకండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఆనాడు వారిని, ఈనాడు మనలను. వారు మానడానికి కారణాలు ఉన్నాయి. మరి నీవు మారడానికి కారణాలు ఏంటి చెప్పు? నీవు ఆరాధనకు రాకపోవడానికి ఏంటి కారణాలు? ఒలి నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరము, తలనొప్పి, ఇవే కదా కారణాలు. ఉద్యోగము, వ్యాపారము, బంధువులు వచ్చారు, మరి ఇంకేదో జరిగింది, ఇవే కదా కారణాలు. ఈ కారణాలను బట్టి ఆరాధనకు రాకపోవడాన్ని దేవుడు సహిస్తాడా? దేవుడు సహిస్తాడా పిల్లరా? ఎలా ఉండాలని చెప్పాడు? అపోస్తల కార్యములు 2:42 చదవండి. వీరు అనగా బాప్తిస్మము తీసుకున్నవారు అపోస్తల బోధ యందును
సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే క్రమము తప్పకుండా ఉన్నారు. క్రమము తప్పకుండా ఉన్నారు. పిల్లల క్రమము తప్పకుండా మనం ఉన్నామా? గత సంవత్సరం 2021 ఎన్ని ఆదివారాలు ఆబ్సెంట్ అయ్యాం మనం? ఎన్ని ఆదివారాలు ఆరాధనకు వచ్చాం మనం? ఏమండి, నేను చెప్పగలను ధైర్యంగా, ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ కాల. మనం చెప్పగలమా? ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నాం? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? మొదటి శతాబ్దంలో ఉన్న కారణాలు ఏదన్నా ఉన్నాయా? క్రమము తప్పకుండా ఉండాలి. క్రమము తప్పకుండా. ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రిక వచ్చేయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి వచ్చేయండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకోవాలి. ఏం ఒప్పుకున్నాం? ఏం ఒప్పుకున్నాం? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం ఒప్పుకున్నాం? నీటి సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సంఘం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు సాక్షిగా నేను ఇక మీదట ప్రతి ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొందుతాను అని మనం ఒప్పుకున్నాం కదా. ఆ ఒప్పుకోలు ఏమైంది? ఒట్టు తీసి గట్టును పెట్టావా? ఒప్పుకున్నావు. బాప్తిస్మములో ఒప్పుకున్నావు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, జీవిస్తాను ఆయన కోసం అని. ఆ ఒప్పుకోలు ఏమైంది? ఈరోజు ఏమైంది? పిల్లరా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. వారు మానారు ఆ రోజు పరిస్థితులను బట్టి. ఈరోజు నీవు మానుతున్నావంటే ఏంటి కారణం? ఏంటి కారణం? ఈరోజు క్రమముగా ఆరాధనకు వచ్చేవారు, వారి పనులు ప్రక్కన పెట్టి ఆరాధనకు వచ్చేవారు కూడా లేకపోలేదు, ఉన్నారు. అయితే మానుకునే వారి సంగతి ఏంటి? ఆదివారమును అప్పుడప్పుడు వచ్చేవారి పరిస్థితి ఏంటి? పిల్లలు, మనం రహస్యంగా ఆరాధించుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వ పరంగా మనకి ఎలాంటి ఆంక్షలు లేవు కదా. బహిరంగంగా దేవుణ్ణి ఆరాధించే స్వతంత్రత మనకు ఉంది కదా. అలాంటప్పుడు మనము రాలేకపోవడానికి కారణం ఏంటి? పిల్లలు, అంటే మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. మనమే నిర్లక్ష్యం. ఆదివారము ఆరాధనలో తప్ప మరెక్కడ ఉన్నా అది మనకు నష్టమే. ఆదివారము ఆరాధనలో తప్ప మరెక్కడ ఉన్నా నష్టమే. చెప్పాలంటే శాపము, ఉరి. ఇంకొక విషయం చెప్పనా? దేవుని అవమానపరిచినట్టు, మనం దేవుని అపహాస్యము చేసినట్టు. ఆయనేమో నువ్వు వస్తావని ఆయన ఎక్కడికి వచ్చి నీ కోసం ఎదురు చూస్తుంటే, నువ్వేమో ఎక్కడికి రాకుండా ఎక్కడో నీ సొంత పనుల్లో నీవు ఉంటే ఆయనను అవమానపరిచినట్టు కదా, ఆయనను నిర్లక్ష్యపరిచినట్టు కదా. 29 ఎట్లుండగా కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడట మానక. ఎట్లుండగా ఆదివారం అప్పుడప్పుడు మానేస్తూ అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఇట్లుండగా దేవుని కుమారుని ఆదివారం నువ్వు ఆరాధనకు రాక పోవడం దేవుడు ఎలా పరిగణిస్తున్నాడు అంటే 3 విధాలుగా పరిగణిస్తున్నాడు దేవుడు. ఆ 3 విధాలు నువ్వు చేస్తున్నట్టే అని దేవుడు అంటున్నాడు. పిల్లలు, నంబర్ 1, యేసుక్రీస్తును పాదములతో తొక్కడం ఎంత పాపమో, ఆదివారం ఆరాధన రాకపోవడం అంతే పాపం అన్నాడు. బైబిల్ చెప్పిన సత్యం సుమా, చదువునానేమన్నాడు? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఇది ఒకటి, దేవుని కుమారుని పాదములతో తొక్కడం. ఏమని? యేసుక్రీస్తును మన సొంత కాళ్ళతో త్రొక్కడం అనేది ఎంత భయంకరమైన పాపమో మీరు ఆలోచించండి. అంత భయంకరమైన పాపము ఆదివారం ఆరాధనకు రాకపోతే. అర్థమైందండి? క్రీస్తును పాదముతో తొక్కడమా?
మన కోసం మరణించిన ఆయన, మన కోసం తన రక్తాన్ని కార్చిన ఆయన మన రక్షకుడు, పాప విమోచకుడు, పరలోకానికి మార్గదర్శి అయిన ఆ క్రీస్తును పాదములతో త్రక్కడముతో సమానము ఆదివారము ఆరాధనకు రాకపోవడం అని బైబిల్ గ్రంథం చెబుతుంది, నేను కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎన్ని ఆదివారాలు, ఎన్నిసార్లు మీ రక్షకుణ్ణి, మీ యొక్క క్రీస్తును మీ కాళ్ళతో తొక్కారు, అపహాస్యం చేసినట్టు, అవమానపరిచినట్టు, నిర్లక్ష్యపరిచినట్టు. ఆ రోజు సిలువ వేసింది రోమా సైనికులు అంటున్నాం, ఆ రోజు ఉమ్మి వేసింది రోమా సైనికులు అంటున్నాం, ఆ రోజు పిడుగుతులు గుర్తింది రోమా సైనికులు అంటున్నాం, ఆ రోజు ఉమ్మి వేసింది రోమా సైనికులు అంటున్నాం. కాదు, మనమే బాహాటముగా ఆయన సిలువ వేస్తున్నాం. ప్రతి ఆదివారం వారు ఒక్కసారి చేశారు ఆ పని, ఒక్కసారి చేశారు. ప్రతి ఆదివారం నువ్వు రాని ఆదివారం అంతా ఆ సైనికులు చేసిన పని కంటే ఎక్కువ చేశారు. వాళ్ళు కాలుతో ఏం తొక్కలేదు, ఆయన్ని కాలుతో తొక్కలా, వాడు నోటితో అవమానపరిచారు, చేతులతో కొట్టారు, హింసించారు, మాటలతో అవమానపరిచారు, కాళ్ళతో తొక్కలేదు సుమా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆదివారం రాని రోజు యేసుక్రీస్తును కాళ్ళతో తొక్కుతున్నావు. ఇది నువ్వు జీవించకపోయినా ఇది నిజం. నీకు అతిశయం తెనిపించవచ్చేమో, కానీ ఇది నిజం పిల్లారా. రెండవదిగా చదువునా, తాను పరిశుద్ధపరచబడిన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడం. ఏమండి? క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనది అని నువ్వు ఎంచడం. ఆదివారం నువ్వు రాలేదంటే, ప్రభు బలలో పాలు పప్పులు పొందలేదంటే, ఆరాధించలేదంటే ఆయన కాచిన రక్తముని అపవిత్రమైనదిగా నువ్వు ఎంచుతున్నావు. ఏంటి? ఆ రక్తమే, క్రీస్తు రక్తమే, నీ నా పాపమును కడిగిన రక్తం, మనను మోక్షానికి చేర్చిన రక్తం, మనను కొన్న అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచడం ఎంత పాపం అండి? పరిశుద్ధమైన రక్తాన్ని అపవిత్రమైన రక్తంగా ఎంచడం ఎంత పాపం చెప్పండి. ఎంత పాపాన్ని మీరు వడిగట్టుకుంటున్నారు మీకు అర్థం కావట్లేదు, లైట్గా తీసుకుంటున్నారు. కానీ ఆ నష్టము, దాని కాన్సిక్వెన్స్ మీకు అర్థం కావట్లా. ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నారు. ఆదివారము ఆరాధనకు రాకపోవడం, నిర్లక్ష్య పెట్టడం, దాని కాన్సిక్వెన్స్, దాని పర్యవస్థానాన్ని, నష్టాన్ని మీరు అనుభవిస్తారు. భవిష్యత్తులో కూడా ఇంకా తీరని నష్టానికి వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది పిల్లారా. ధర్మశాస్త్రములో విశ్రాంతి దినమును అపరిశుద్ధంగా ఎంచితే వాడికి వచ్చే శిక్ష ఏంటి? ఒకడు విశ్రాంతి దినమున కట్టె పొలలు ఏరుకుంటున్నాడట. కట్టె పొలలు ఏరుకుంటున్నాడు. ఎప్పుడు? విశ్రాంతి దినం, అది శనివారం. వాడిని చూశారు, పట్టుకున్నారు. ఏం చేయాలి వాడిని? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి వాడిని? రాళ్లతో కొట్టి చంపాలి. ఏమండి? శనివారము చెయ్యకూడని పని, అంటే రోజు ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, అది దేవునిది. ఆ రోజు వంట కూడా చేయకూడదు, ముందు రోజు వండుకోవాలి, ఆ రోజు తిని దేవుణ్ణి ఆరాధించాలి, అంతే. ఇంకే పని చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, వంట కూడా చేయకూడదు. అంటే మీరు అర్థం చేసుకోండి, అది మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలా, అలా ఆచరించకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎవడో ఒక పొరపాటున కట్టు పొలలు ఏడుకోవడానికి వెళ్ళాడు, వాడిని చూశారు, పట్టుకున్నారు. ఈయన చంపాలా మోషే ధర్మశాస్త్రం ప్రకారం అన్నారు. దేవుడిని అడిగారు, తప్పు చేసిన వాడు శిక్షకు పాత్రుడు అన్నాడు, చంపేశారు, అయిపోయింది. ఏమని? మోషే ధర్మశాస్త్రమే ఎంత కఠినంగా ఉంటే మరి కొత్త నిబంధన ఎవరిచ్చారు మనకు? యేసు ప్రభు ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన గ్రంథములో కొత్త నిబంధన రక్తమైన యేసు క్రీస్తు రక్తాన్ని అపవిత్రముగా ఎంచితే ఇక నీకు శిక్ష అని చెప్పండి. అక్కడ శిక్ష వెంటనే అమలైంది, ఇక్కడ శిక్ష వెంటనే అమలు కావడంలా. అదే మనకున్నటువంటి వెసులుబాటు అని మనం అనుకుంటున్నాం, కానీ అది వెసులుబాటు కాదు.
కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వస్తువు మనము బజాజ్ ఈఎంఐలో తీసుకోవాలంటే కొంత డౌన్ పేమెంట్ కట్టండి, తర్వాత ఈఎంఐ అని అంటారు. మనం ఏమడుగుతామంటే 0 డౌన్ పేమెంట్ ఉందా అని అడుగుతాం. కానీ ఇక్కడ మనం ముందు డబ్బులు కట్టకపోవడం మనకు మేలే అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ డౌన్ పేమెంట్కి సంబంధించిన వడ్డీ కూడా నువ్వు ఈఎంఐ రూపంలో కట్టాలి. అది ఎంత నష్టం. ఇప్పుడు నువ్వు కట్టలేకపోతున్నావు, తర్వాత కట్టాలి. అదే విధముగా ఇక్కడ దాని నష్టము నేను అనుభవించట్లా, తర్వాత రోజుల్లో తీరని శిక్షకు మనం వెళ్ళిపోతున్నాం, ఆరని అగ్నికి మనం వెళ్ళిపోబోతున్నాం. అంత నష్టం పిల్లలు. క్రీస్తు రక్తాన్ని అవమానపరచడం, అపవిత్రంగా ఎంచడం. మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినడల 2-3 సాక్షుల మాట మీదట కనికరింపకుండా వారిని చంపించుదురు కదా. మీకు తెలుసు కదా, మోషే ధర్మశాస్త్రములో ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే వారిని చంపిస్తారు. మీకు తెలుసు కదా. ఆ మోషే ధర్మశాస్త్రము కంటే క్రీస్తు ఇచ్చిన ఈ కొత్త నిబంధన ఇంకా గొప్పది, ఇంకా కఠినమైనది, ఇంకా పరిశుద్ధమైనది. మరి దీన్ని మీరు ఉల్లంఘిస్తే, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తేనే అంత కఠినమైన శిక్ష అన్నప్పుడు యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన ఈ కొత్త నిబంధన, ఇందులో క్రీస్తు రక్తముతో ఏర్పడిన నిబంధన ఇది. ఆ నిబంధనకు కారణమైన క్రీస్తు రక్తాన్ని అపవిత్రముగా ఎంచితే ఎంత పాపమో మనము ఆలోచించాలి. తర్వాత మూడవదిగా చదువునా, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించడం. కృపకు మూలమైన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను తిరస్కరించడం. ఈ 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీవు చేస్తూ ఉన్నావు. ఆదివారం ఆరాధనకు రాని రోజు నెంబర్ 1 చెప్పండి. ఒకటేంది? క్రీస్తును మన కాళ్ళతో త్రొక్కడం. రెండవది క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచడం. మూడవది కృపకు ఆధారమైన పరిశుద్ధాత్మను తిరస్కరించడం. అంటే నీ నడిపింపు నా పొద్దు పో అనండం. పరిశుద్ధాత్మ హృదయంలో ఉన్నాడు కదా. బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చాడు కదా. ఆయన నడిపింపులో మనం ఉన్నాము కదా. నీ నడిపింపు నాకు కొద్దు అన్నాము కనుకనే ఆదివారం ఆరాధనలో ఉండకుండా మరెక్కడో ఉంటున్నావు. నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపులో నీవు లేవు. ఆ పరిశుద్ధాత్మను తిరస్కరించావన్నమాట. తిరస్కరించకపోతే నువ్వు ఎందుకు రావు చెప్పు? వస్తావు. పరిశుద్ధాత్మ మాట వింటే, పరిశుద్ధాత్మని ఈరోజు ఆరాధనకు వెళ్ళు, సమయానికి వెళ్ళు అని చెప్పినప్పుడు నువ్వు వస్తావు. తిరస్కరిస్తేనే నువ్వు రాకపోవడానికి కారణం పిల్లల. సమాజంగా కూడటం మారడం అనేది ఎంత తప్పో, ఎంత పాపమో, ఎంత ఆజ్ఞ అతిక్రమమో మీరు ఆలోచించాలి పిల్లల. ఆదివారం ఆరాధనను మారడం ఎంత ప్రమాదం. ఆయన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచడం ఎంత ఘోరమైనదో మీరు ఆలోచించండి. మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఒక శుభకార్యం జరుగుతూ ఉంది, అందరూ హడావిడిగా ఉన్నారు. నేనేమో బయటికి వెళ్ళి టీ తాగుతూ హాయిగా పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నా. దీన్ని ఏమంటారు చెప్పండి? ఎవరన్నా చూస్తే ఏంటయ్యా మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి ఎక్కడున్నావు తీరిగ్గా? ఆ పెళ్లిని నేను తిరస్కరించినట్లు, ఆ పెళ్లిని నేను అవమానపరిచినట్లు, ఆ పెళ్లిని నేను కాదు అనుకున్నట్టుగానే భావించి అక్కడ ఉండకుండా ఎక్కడ ఉన్నా అదే విధముగా ఆదివారము ఆరాధనకు రాకుండా మరెక్కడైనా ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే, ఆదివారం ఆరాధనలో లేకుండా మరెక్కడైనా ఉంటే, ఎక్కడైనా ఉంటే ఆ ఆరాధనను, ఆ క్రీస్తును, ఆ దేవుణ్ణి, ఆయన రక్తాన్ని, పరిశుద్ధాత్మను నీవు తృణీకరించి అవమానపరిచినట్లుగా
మన పాపములు కడగడానికి కారణమైన క్రీస్తు రక్తం పిల్లరా. ఏ రోజన్నా ఒక ఆదివారం మిస్ అయితే బాధ అనేది కలుగుతుందో నీళ్ళు బాధ. ఒక బస్సు మిస్ అయితే బాధపడతాం, ఒక ట్రైన్ మిస్ అయితే బాధపడతాం, ఒక చిట్టానం దీని పాడకపోతే బాధపడతాం, ఒక లోన్ రాకపోతే బాధపడతాం, ఒక మ్యాచింగ్ సెట్ కాకపోతే బాధపడతాం, జాబ్ మిస్ అయితే బాధపడతాం, ఒక ఛాన్స్ మిస్ అయితే బాధపడతాం, వ్యక్తిని మిస్ అయితే ఐ మిస్ యూ లాట్ అంటాం కదా. ఐ మిస్ యూ లాట్ మెసేజ్లు పెట్టలే ఎప్పుడా వాట్సాప్, ఐ మిస్ యూ లాట్, ఐ మిస్ యూ లాట్. ఏంది మిస్? ఎవరిని మిస్ అయ్యావు? ఎంత కోల్పోయావు? ఏ రోజన్నా ఐ మిస్ సండే అంటున్నావా? ఆదివారాన్ని నేను కోల్పోయాను, ఆరాధన కోల్పోయాను, ప్రభు వల్లను కోల్పోయాను, దేవుణ్ణి స్తుతించడం కోల్పోయాను, ప్రార్థన చేయడం కోల్పోయాను, సావాసాన్ని కోల్పోయాను, ప్రభు వల్లను కోల్పోయాను, అపోస్తుల బోధను కోల్పోయాను అని ఎవరైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఆదివారం ఆరాధనకి రాని వాళ్ళు ఎప్పుడు కూడా మన గ్రూపులో సార్ దిస్ సండే ఐ మిస్డ్ అని ఎవరు బెట్లా మెసేజ్ పెట్టారా ఎప్పుడన్నా? నేను అడగాల, ఏమయ్యా రాలేదు, ఏమమ్మా రాలేదు. ముందుగా నాకు చెప్పేవాళ్ళు ఎంతకుముందు, ఇప్పుడు కూడా చెప్పట్లా. ఇక్కడికి వచ్చాక నాకు అర్థం కాదు ఎవరు వస్తారో ఎవరు రారో అని. ఒక పద్ధతిని అలవాటు పరుచుకోండి. ఒక సండే రాలేకపోయినప్పుడు ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు ఇవ్వండి ప్రియర్ ఇన్ఫర్మేషన్. సార్ ఈ వారము ఈ కారణంలో రాలేకపోతున్నానంటే దానికి నేను ఏదో ఒకటి రెమెడీ చెప్తాను, ఏదో ఒక సొల్యూషన్ చెప్తాను, ఇలా చెయ్యి అలా చెయ్యని. సాకే పెట్టుకుని రాకూడదు అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. నేను ఒక సొల్యూషన్ చెప్తా, నువ్వు రాలేకపోవడానికి ఇది కదా కారణం, ఇలా చెయ్యి అని చెప్తాను, నువ్వు రావడానికి వీలుగా ఉంటుంది. ఎగ్గొట్టడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ఇంకా మనం ఏం చెప్తాం? ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సో రీజన్ వల్ల రాలేకపోతున్నంటే ఐ కెన్ ప్రే ఫర్ యూ, మీకోసం ప్రార్థన చేస్తాను. నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతాను, వీళ్ళు రారని, వస్తారని ఎదురు చూసి నేను ఎందుకు డిసప్పాయింట్ అవ్వడం? ఏమండి, అది ఒక పద్ధతి. ఒక సంఘము, ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఒక కుటుంబంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. బయటికి వెళ్ళినా ఎక్కడైనా ఆలస్యంగా వచ్చినా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కుటుంబ యజమానికి. సేమ్ వే దిస్ ఇస్ ఆల్సో వన్ ఫ్యామిలీ, దిస్ ఈస్ క్రైస్ట్ ఫ్యామిలీ, క్రీస్తు కుటుంబం ఇది. మనమందరము దేవుని పిల్లలు. ఇక్కడ ఒక కట్టుబాటు, ఒక పద్ధతి ఒకటి ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి పిల్లలు. ఒక ఆదివారం మిస్ అయితే 14 రోజులు నువ్వు మిస్ అయినట్టు. పోయిన ఆదివారం వచ్చారు మీరు, ఈ వారం రాలా. పోయిన ఆదివారం నుంచి ఈ వారం వరకు ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ వారం రాకపోతే నువ్వు మళ్ళా వచ్చేది ఎప్పుడు? వచ్చే వారం. ఈ ఆదివారం నుంచి ఆదివారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఈ 7 ఆ 7 కలిపితే 14 రోజులు. అంటే నువ్వు 14 రోజులు నువ్వు సంఘానికి, పాటలకు, ప్రార్థనకు, ప్రభువులకు, అపోస్తలుల బోధకు నువ్వు దూరమయ్యావన్నమాట. 14 days. ఈ 14 రోజులు నువ్వు ఆరాధనలో లేవు. ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు. లోకంలో ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అంతే. లోకంలో ఏముందండి? పాపమే కదా. లోకములో ఎన్ని రోజులు నువ్వు ఉంటే అంత నష్టం నీకు. దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ఉంటే అంత లాభం, అంత మేలు, అంత దీవెన, అంత ఆశీర్వాదం నీకు. లోకంలో ఉండాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు ఎక్కువగా? ఇక్కడికి వచ్చినా కూడా లేచిపోకుండా ఉండలేరు. ఎందుకు లేస్తారు? ఊరుకుంటున్నాయి. నేను లేనే, వస్తే బయటికి పోనే. మీరు ఎందుకు పోతారు? దయచేసి మానండి అలవాటు. 1, 2 తప్పితే బాగుండకూడదు. ఇంకా 1, 2కి తప్ప ఇక దేనికి బయటికి వెళ్ళకూడదు. దేవుని సమయం, దేవుని కోసం మనం వచ్చాం. 2 గంటలు ఆయన సన్నిధిలో గడపాలని వచ్చాం. అక్కడ కూడా మళ్ళీ దొంగిలిస్తారా సమయాన్ని? 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్ట బయటకు ఎందుకు? వై అంటే ఇష్టం లేదా దేవుని సన్నిధిలో కూర్చోవడం? దేవుని మాటలు ఎక్కట్లేదా? రుచించట్లేదా? దేవుని మాటలు అర్థం కావట్లేదా? కూర్చోలేకపోతున్నావు. అక్కడ టీవీ ముందు కూర్చుంటావు గంటలు, ఫ్రెండ్స్ ముందు కూర్చుంటావు గంటలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటావా గంటలు, ఇంట్లో ఉంటావా గంటలు, సెల్ ఫోన్ చూస్తావా గంటలు. 2 గంటలు ఆదివారం సన్నిధిలో కూర్చోలేకపోతే ఇంకెక్కడ కూర్చుంటావు? నేను
అందుకే బైబిల్లో ఉంది, డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు, డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. పిల్లలు ఎంత ఎక్కువ సమయం అంత దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించాలి. మనం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు పోవాలి, ఎప్పుడెప్పుడు పోవాలి, ఎప్పుడెప్పుడు పోవాలి, ఇదే కదా ఆలోచన. ఇల్లు గుర్తొస్తుంది, పనులు గుర్తొస్తాయి, అవి గుర్తొస్తాయి. నిన్ను లేపేస్తే ఏం గుర్తొస్తుంది? నీకు నరకం గుర్తొస్తుంది. అప్పుడు దేవునితో ఆటలు కాదు, ఆషామాషి అనుకోబాకున్న దేవుడితో చూస్తాడు 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 చూస్తాడు, వచ్చుకుంటాడు వచ్చుకుంటాడు, వేస్తాడు. ఒక రోజు వేసిన రోజు నువ్వు నేను ఉండవు. దేవునితో గేమ్స్ ఆడబాకండి, సహనంతో పరీక్షించబాకమైన సహనాన్ని. పిల్లలు క్రీస్తును కాళ్ళతో తొక్కితే సమానం, ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచడంతో సమానం, పరిశుద్ధాత్మను తిరస్కరించిన దానితో సమానం. పిల్లరా ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండలేవు కదా. ఉదయం స్నానం, మళ్ళా రాత్రి స్నానం చేస్తావు. బయటికి పోవాలంటే మొహం కడుగుతో సబ్బేసి 4 సార్లు. మరి నీ ఆత్మ దుమ్ము ధూళి పడుతుంది కదా. వారం రోజులు లోకంలో ఉన్నావు, ఏదేదో మాటలు విన్నావు, ఏదేదో మాటలు మాట్లాడేసావు, చెడ్డ దృశ్యాలన్నీ చూసావు, చెడ్డ తలంపులన్నీ ఆలోచించావు, ఏదేదో చేసేసావు. వారం రోజులు నీ ఆత్మకు పట్టిన కల్ముషాన్ని, మలినాన్ని, దుమ్మును వాక్యమనే ఉదక స్నానంతో సబ్బుతో కడుక్కోవా. ఈరోజు కడుక్కోవాలా, మళ్ళా వచ్చేవాడమే కదా. 2 వారాలు ఒక్క రోజు స్నానం చేయకపోతే ఆగలేవే, దుర్వాసన కొడుతుంది. నీ ఆత్మ మురికి పట్టుపోయి ఉంటే ఎందుకయ్యే దానికి వాక్యంతో స్నానం చేయించలేకపోతున్నావు? 2 రోజులు స్నానం చేయకుండా ఉండగలరా? నేను ఉండలేం కదా. మరి నీ ఆత్మకు స్నానం చేసి ఎన్ని రోజులైంది? ఈ వారం నువ్వు రాలేదంటే 14 రోజులు నీ ఆత్మకు పట్టిన దుమ్మును దోపలేదన్నమాట. ఇదిగో వాక్యము ద్వారా నీ ఆత్మకు పట్టిన దుమ్ము, చెత్త చెదరాన్ని, కల్మషాన్ని కడిగి వేస్తుంది. మన ఆత్మకు పట్టిన కల్మషాన్ని మనం తుడిచివేసుకోవాలి. ఒక ఆదివారం మిస్ అయితే 14 రోజులు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, లోకానికి దగ్గరగా ఉన్నావు. లోకానికి దగ్గరగా ఉంటే ఏమవుతుందో తెలుసా? పాపములో పడిపోతాం. ఈ పాపానికున్న ఒక లక్షణం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. ఏమంటే అధికమైన మాటల్లో దోషం ఉండక తప్పదని దేవుడు చెప్తే, ఒక విశ్వాసులే ఎక్కువగా మాట్లాడుకుంటే ఆ మాటలో దోషం ఉంటుందని దేవుడు బైబిల్ చెప్తే, లోకంలో ఎన్నో మాటలు మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, ఎక్కడికెక్కడికో వెళుతున్నాం, ఏదేదో చూస్తున్నాం, ఏదేదో చేస్తూ ఉన్నాం. మరి పాపము నీకు అంటలేదని ఎందుకు అనుకుంటున్నావు? అందుకే కదా తను తాను పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందాలని దేవుడు చెప్పాడు. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా పాలు పొందమని ఎందుకు చెప్పాడు? ఏమని ఒక చెప్తున్నాను ఏనండి, శనివారము మీరు సిద్ధపడే దినం. మ్యాక్సిమం నేను శనివారం డ్యూటీకి వెళ్ళినా మధ్యాహ్నం వచ్చేస్తా. ఎందుకంటే అది నాకు ప్రిపరేషన్ డే. సండేకి నేను సిద్ధపడతా. అది వాక్యానికి కావచ్చు, అది నాకు వ్యక్తిగతమైన విషయం కావచ్చు, దేనైనా కావచ్చు. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ, పాటలు వింటూ, ప్రార్థన చేసుకుంటూ నేను కొంత సమయాన్ని తీసుకుంటాను, సిద్ధపడతాను. ఆదివారం కోసం సిద్ధపడతాను. ఆ సిద్ధపాటు మీకు కూడా ఉండాలి. ఏదో ఆషామాషిగా దాన్ని పోతా పెళ్లి కఠినమైనట్లు దానికి పోతా అక్కడ పోయినట్టు ఆరాధనకు రాకండి. సిద్ధపడి రండి. అట్లీస్ట్ సాటర్డే నైట్ కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపండి. అయ్యా గత వారం లోకంలో ఉన్నానయ్యా, తెలిసి తెలియకుండా చూపులు, ఆలోచనలు, తలంపులు, మాటల ద్వారా ఒకవేళ పాపం చేసేనేమో నన్ను క్షమించండి. రేపు ప్రభుబలలో పాలు పొందాలి, నన్ను సిద్ధపరచండి. యోగ్యముగా ప్రభుబలలో పాలు పొందే అవకాశం నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుని సిద్ధపడి రండి. సిద్ధపాటు లేకుండా వస్తే ప్రయోజనం లేదు. వచ్చాక ఇక్కడ అలర్ట్గా ఉండండి, నిద్రపోవాకండి, పరధ్యానంగా ఉండకండి, సెల్ ఫోన్ పట్టుకొని చూడమాకండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళకండి, పక్కనకి ఎక్కువకి ఇచ్చకండి, గిల్లుకోవడం మాట్లాడడం చేయకండి. వచ్చేవారు ఎంతో కష్టపడి శ్రమపడి ఈ సమయాన్ని వృధా చేసుకోండి. వారెవరో రాత్రి అంతా చదివి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నిద్రపోతున్నాడంట. అప్పుడు వాడిని లేపుతుంటే ల్యాబ్ రాకుండా వాడు అలసిపోయాడు, రాత్రి అంతా చదివాడు, కష్టపడి నిద్రపోని అన్నాడంట. ఈజ్ ఇట్ రైట్?
అది కరెక్టేనా? కాదు కదా. నువ్వు రాత్రంతా కష్టపడి దేనికి? ఈ ఎగ్జామ్ రాయడానికే. ఎక్కడే నిద్రపోతే వారం రోజులు నువ్వు సిద్ధపడి వచ్చింది దేనికి? వాక్యం ఉండడానికి, ఆరాధించడానికి. ఎక్కడ కొంచెం నిద్రపోతే ఎగ్జామ్ నిద్రపోయినట్టే లెక్క. ఏమండి, ఈ ఎండలకి సెగలకి చెమట కాడుతుంటేనే నిద్రపోతున్నారు. రేపు దేవుని దేవుల మందిరం కట్టుకొని ఏసీ పెట్టుకుంటే ఇక నేను జ్వాల పాట పాడాలేము. ఎబ్రీ 10:26 మనము సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా ఆదివారం ఎగ్గొట్టితే అదే పాపం. మన పాపములకు ఇక బలి ఉండదు. ఇక న్యాయమైన తీర్పునకు బలుముదు ఎదురు చూడడమే. బుద్ధిపూర్వకముగా తెలిసి పాపము చేస్తే ఇక బలి ఉండదు. ఒకసారి చనిపోయాడు ఆయన. ఇక మళ్ళా నీ పాపాల కోసం చనిపోడు ఆయన. నువ్వు చేస్తావంటే మళ్ళా చావడు ఆయన. ఒక్కసారి అయిపోయింది. నీ పాత బాకీ మొత్తం తీర్చేశాడు. మళ్ళీ నువ్వు బాకీ చేసావు అనుకో, పాపాల బాకీ. ఇక బలి లేదు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినట్లే. ఆదివారం ఎప్పుడు నువ్వు ఆరాధనకు ఆబ్సెంట్ అవ్వాలో తెలుసా? మీ ఆయన చేపలు తెచ్చినప్పుడు, బట్టలన్నీ మాసినప్పుడు, ఒళ్ళినప్పుడు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, మా పిన్ని వచ్చినప్పుడు, పిన్నికి చికెన్ తెచ్చి వండి పెట్టాలా, మళ్ళీ అలిగి వెళ్ళిపోద్ది. ఏమండి, ఎవరికైనా పోవాల్సినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారము నీవు హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆరాధనకు వెళ్ళలేని పరిస్థితుల్లో తప్ప ఇంకెప్పుడు నీవు ఆదివారము ఆరాధనకు ఆబ్సెంట్ కాకూడదు. ఏం సీను, హాస్పిటల్ బెడ్లో ఉన్నావు కదా నువ్వు, 2 వారాలు 3 వారాలు రాలా, 3 వారాల. అలాంటి పరిస్థితుల్లో తప్ప మిగిలిన ఏ కారణము చేతనైనా ఆదివారం ఆబ్సెంట్ కాకూడదు. ఒకవేళ అయితే నువ్వు ఆ రోజు 3 పాపాలు చేసినట్టు. ఏం పాపాలు అవి? నెంబర్ 1, యేసుక్రీస్తును కాళ్ళతో తొక్కినట్టు. నెంబర్ 2, నీ పాప క్షమాపణకు కారణమైన క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరిచినట్లు. నెంబర్ 3, కృపకు మూలమైన పరిశుద్ధాత్మను తిరస్కరించినట్లు. ఆదివారం ఆబ్సెంట్ అయిన ప్రతిసారి ఈ 3 పాపాలు మీరు చేసినట్టు. వాటికి క్షమాపణ ఉందో లేదో మీ ఇష్టం, మీరే తెలుసుకోండి. సంవత్సరానికి 1 లేదా 2 ఆదివారాలు పొరపాటున ఆబ్సెంట్ అయితే అర్థం ఉంది, కానీ నెలలో 1, 2, 3 ఆబ్సెంట్ అయితే అది అర్థమేంటి చెప్పండి పిల్లరా? కొందరికి ఉద్యోగ సమస్య ఉంది, నాకు తెలుసు. నేను కూడా ఉద్యోగస్తుండే, వసంత సిస్టర్ ఉద్యోగస్తురాలే. ఎక్కడ తిరణాలు జరిగినా, ఎక్కడ సమస్య జరిగినా బందోబస్తు చేస్తారు. ఆ డిపార్ట్మెంట్ అంతే నాకు తెలుసు. ఆ ప్రభు ఉన్నాడు, ఆ పోలీస్ డిపార్ట్మెంటు అంతే నాకు తెలుసు. కాదండాలా, అయినా సరే బైబిల్ ఒప్పుకోవట్లేదు అంటున్నాను నేను. అయినా సరే బైబిల్ ఎగ్జామ్షన్ లేదు. నేనే ఒకవేళ మీ ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఎగ్జామ్షన్ చేయొచ్చేమో, కానీ బైబిల్ ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు. నువ్వు మేనేజ్ చేసుకో. నువ్వు నష్టపోతావా? ఆ రోజు జాబుకు పోకుండా ఆ రోజు జీతం కట్ అయిపోద్దా? లేక నీ అధికారుల దగ్గర తిట్లు తింటావా? నువ్వు ఏదో డ్యూటీ అడ్జస్ట్ చేసుకుంటావా? లేకపోతే నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలీదు. రావడం నీ బాధ్యత. ఆరాధనకు రావడం నా బాధ్యత. ఎవరి బాధ్యత వారిదే, ఎవరిది వారిదే. దాంట్లో కూడా దేవా నువ్వే నన్ను నీ చిత్తమైతే రప్పించుకో. ఇదేంటిది ప్రార్థన? మనోళ్ళు అతి తెలివిగా ప్రార్థన చేస్తారు. దేవా ఈరోజు నేను నీ చిత్తము మందిరానికి వెళ్ళాలంటే నువ్వే నడిపించుకో. ఆయన నడిపించేది నీకేం కాలేవా? గుడ్డోడా ఏమి నిన్ను రాలేవా? ఆయనే నడిపించేది. నువ్వే అడుగులు, అప్పుడు ఆయన చేస్తాడు. అన్నీ ఆయన చేస్తే నువ్వు చేసేది ఏంటి? అన్నీ ఆయన చేస్తే నువ్వు చేసేది ఏంటి? నీ సొంత పనికి నువ్వు వెళ్ళిపోతావు కదా, అక్కడ ఎక్కడ ఆబ్సెంట్ కావు కదా. ఉద్యోగానికి ఆబ్సెంట్ అవుతావా? ఆబ్సెంట్ అయితే జీతం కట్ అవుతాయి. పనికి పోతావు, పనికి పోకుండా ఉంటావా? పనికి పోకపోతే సాయంత్రం 500 రాదు. షెడ్యూల్ పోకుండా ఉంటావా? షెడ్యూల్ పోకపోతే డబ్బులు రావు. బాడుకు పోకపోతే డబ్బులు రావు.
అక్కడ ఉన్నది జ్ఞానం, అక్కడ ఉన్నది ఆలోచన. ఆదివారం రాకపోతే ఏమీ కాదులే, ఏం నష్టం లేదులే అనుకుంటున్నాం పిల్లరా. అదే పొరపాటు. చాలా నష్టం. ఆదివారము, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తే ఆ ఆశీర్వాదమే వేరబ్బా, ఆ దీవెనే వేరబ్బా. అనుభవించి చూడండి మీరు ఎంత బాగుంటుందో. నేను అనుభవించి చెప్తున్నా. ప్రతి ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొంది ఆ ఆనందము, ఆ సంతృప్తి, ఆ యొక్క అది చెప్పలేను. నేను అనుభవించిన వారికే తెలుస్తుంది. అలా ట్రై చేసి చూడండి, ప్రయత్నం చేసి చూడండి. చెప్పండి, ఈరోజు నేను రాలేను సార్, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలా, నేను రాలేను సార్ చెప్పేయండి. ఖచ్చితంగా ఉద్యోగం పోద్దని భయమా? నేను పోతే దేవుడు ఈడ ఆరాధనకు వచ్చావు, వాడు ఉద్యోగం తీసాడు, వాళ్ళ దేవుడు కూడా దేవుడి మీద నమ్మకం లేదా, విశ్వాసం లేదా? ఈరోజు పనికి పోలేదు, ఒక 1000 రూపాయలు నష్టము, ఆ 1000 రూపాయలు దేవుడు కూడా ఎవరైనా నువ్వు అనుకుంటున్నావు, అందుకే రాకపోతున్నావు. విశ్వాసం లేదు, నమ్మకం లేదు దేవుని మీద. దేవుని దగ్గరకు పోతే నా వ్యాపారం నష్టం వచ్చినా సరే, ఈరోజు 1000 రూపాయలు లాస్ అయిపోయింది మౌనికాకి. ఎంత మౌనిక లాసు? రోజుకి ఎంత సంపాదిస్తావు? 500 500 కోసం ఎందుకమ్మా ఎండలో నిలబడ్డావు? ఒక 1000 రూపాయలు వేసుకో, 1000 రూపాయలు ఈరోజు నష్టం. పెట్టావా? సరే పెట్టావు, మొత్తానికి వచ్చావు, సంతోషం. ఏదో మేనేజ్ చేసావు, మీ చిన్నమ్మకి చెప్పి ఒక 2 గంటలు చూసుకోమని చెప్పావు, అట్టైనా మేనేజ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే డ్యూటీకి వెళ్ళండి, పనికి వెళ్ళండి, ఆరాధన 1 గంట వచ్చేసి వెళ్ళిపోండి అంటున్నా నేను. ఆరాధన టైంలో ఎక్కడున్నా ఆ గంట ఆరాధనకు వచ్చేసి అట్ట వెళ్ళిపోండి. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు తాలుబొట్టు కట్టిన దాకుంటారు, తాలుబొట్టు కట్టిన తర్వాత జంప్ ఎవరు పట్టుకోండు. ఏంటి? ఆ పెళ్లిలో తాలుబొట్టి కట్టడమే ఇంపార్టెంట్. ఎక్కడ కూడా ఆరాధన ఇంపార్టెంట్ కదా. మా నాన్న చూడండి, బాగలేదు, రాలేమరా, నువ్వు పోయిస్తురా అన్నాడు. పడుకున్నాడు, లేనా ఆరాధన చేయాలరా అని తీసుకొచ్చిన. ఉండలేనరా రా అన్నాడు. సరే ఆరాధన దాకా ఉండే తర్వాత వెళ్ళిపోతాను అన్నాడు. సరే రా అని తీసుకొచ్చా. ఆరాధన దాకా ఉన్నాడు, ఆరాధన చేశాడు, వెళ్ళిపోయాడు. 89 years ఆయనకి, 89 సంవత్సరాలు. బీపీ, షుగరు, పార్కిన్సన్స్, వర్టిగో అన్నీ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. వచ్చాడు, ఆరాధన చేశాడు, వెళ్ళిపోయాడు. చెప్తున్నాను, ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఆయనకి తెలుసు. మరి మనకేం తెలుసు? ఇదేదో స్కూల్ అనుకుంటున్నాం, ఏదో కాలేజ్ అనుకుంటున్నాం. ఒకరోజు స్కూల్కి పోకపోతే ఏం కాదులే, ఒకరోజు కాలేజీకి పోకపోతే ఏం కాదులే, ఒకరోజు ఆ డ్యూటీకి పోకపోతే ఏం కాదులే అనుకుంటున్నాం. అంతకంటే ఇంపార్టెంట్ ఇది. నిన్ను పరలోకానికి చేర్చేది ఇది, నరకాన్ని నుంచి తప్పించేది ఇది. అన్నింటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఆరాధనకు ప్రాధాన్యతను ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అపొస్తలుల కార్యములు చివరిగా 2వ అధ్యాయం 46వ వచనం. వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకుంటూ, వినండి మాట, ప్రతి దినము తప్పక కూడుకుంటూ ఉన్నారు. ప్రతి దినము తప్పక కూడుకుంటున్నారు. మనమైతే వారానికి ఒక్క రోజు కూడుకోలేకపోతాం. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ప్రతిరోజు కూడుకుంటున్నారు దేవాలయంలో. ప్రతిరోజు. మరి ఉద్యోగ వ్యాపారాలు ఏంటి పక్కన పెట్టారు, వద్దు అనుకున్నారు. దేవుని కోసం బ్రతకడమే చాలనుకున్నారు. ప్రతిరోజు తప్పక కూడుకొనుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారుగా ఉన్నారండి. దేవుణ్ణి స్తుతిస్తున్నారు ప్రతిరోజు. ఎంత ఆనందం అండి దేవుణ్ణి స్తుతించడం. అనేకుల ప్రజలందరి వలన దయ పొందారట. కొరింథీ పత్రికలో ఉంది కదా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగును వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని నేను లేపుదును. దేవుడు మన అంత్య దినము రోజు మనం లేపాలి అంటే, పరలోకానికి మనం వెళ్ళాలి అంటే, క్రీస్తు రక్తానికి విలువనివ్వాలంటే ఆరాధనకు రావాలి పిల్లారా. ఆరాధనను అలక్ష్యం చేయడం, ఆరాధన నిర్లక్ష్యపరచడం, రాకపోవడం ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి.